మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఎరా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మధ్యలో ఒకరు దూరి ఎరగదీసి వెళ్ళాడు. ఏం పీగుతున్నారా మీరంతా? మీరందరూ వాడిని వదిలేసి హలో, నేను హైవే పెట్రోల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మీ నెంబర్ నుంచి ఈ మొబైల్ కి చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. మా అబ్బాయి ఎక్కడున్నాడు? మీ అబ్బాయి యాక్సిడెంట్ అయి రోడ్ లో పడున్నాడు సార్. ఏంటది యాక్సిడెంటా? ఎక్కడ ఏమిటో కనుక్కోండి సార్. లారీ గుద్దేసినట్టుంది సార్, బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. సార్ అంబులెన్స్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాను సార్. అడ్మిట్ చేసినా ఫోన్ చేయండి. ఇంకెవరైనా అయ్యుంటే బతకడమే కష్టమైండేది. బట్ ఈయన త్వరలోనే కోలుకుంటారు, మీరేం దిగులు పడకండి. సుసి అని కలవరిస్తున్నాడు. ఎవరా అమ్మాయి? అందుబాటులో ఉంటే వెంటనే పిలిపించండి. హలో, బాగున్నాడు. అరవకండి, ఏమీ లేదు, భయపడాల్సింది ఏమీ లేదు. ఎవరెవరో ఏదో అంటున్నారు, అసలు ఏమైందయ్యా? బాధపడకండి, బాలుకు ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. తిరిగి రావాలి, అందుకోసం ప్రాణాలు ఇస్తాం అయ్యగారు. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. బాలు క్షేమంగా ఉన్నాడు. హాస్పిటల్ దగ్గరికి ఇలా గుంపులుగా వచ్చి అరవకూడదు. మన బాలు కోసం మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా, వాడు త్వరలోనే తిరిగి వస్తాడు. అమ్మవారి దయ కూడా ఉంది. ఏంటరా ఇది? అందరూ పనులు కూడా మానేసి ఇక్కడికి వచ్చి నుంచున్నారు. వండండి. ఏంటి అయ్యగారు, హాస్పిటల్కి ఏమో రావద్దంటారు, ఇంటికి వస్తే ఏమి చెప్పనంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బాలు బాగా తేరుకున్నాడు, ఇంకేం భయం లేదు. వచ్చేస్తాడు, త్వరలోనే వచ్చేస్తాడు. ఎక్కడ గారు? రేయ్, నువ్విక్కడేం చేస్తున్నావురా? బాడుగు దొరుకుని 4 డబ్బులు సంపాదించుకోవచ్చుగా. పెళ్ళాం బిడ్డలకి ఎంత అన్నం పెట్టాలన్న జ్ఞానం ఉందా నీకు అసలు? చచ్చుకుంటారులే, దానికేంటి ఇప్పుడు? బాలు ఇప్పుడు వస్తాడని అల్లాడిపోతుంటే అన్నం తింటావా ముఖ్యం? అది కాదు గారు, బాలు మీకు ఒక్కడికే బిడ్డ కాదు, మా అందరికీ అలాగే. ఆ బుట్ట అందులో పెట్టు. నేను టచ్ చేస్తూ ఉంటాను, నొప్పుండి చెప్పు బాబు. ఇక్కడ నొప్పుందా? ఇప్పుడు ఇక్కడ నొప్పుందా? స్లోలీ మెల్లగా. రేయ్, మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటే ఎలారా? సుశీకి నిశ్చితార్థం జరగబోతుందన్న విషయం బాలుకి చెప్పేద్దాంరా. రేయ్, వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సుసిగిసి అన్నారనుకో, చంపేస్తాను, జాగ్రత్త. రేయ్, చెప్పకపోతే వాడు చంపేస్తాడరా. మనకి బాలు ముఖ్యం. ప్రస్తుతానికి సుసి గురించి వాడికేం చెప్పొద్దు. బాలు, టెన్షన్ అవ్వద్దు బాలు, మా మాట విను బాలు. రేయ్, నువ్వనే చెప్పరా. వద్దు బాలు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో వద్దు. నీకు నయం కానీ తర్వాత తిరిగి అన్ని చూసుకుందాం. ఇప్పుడు సుశీ గురించి ఏం ఆలోచించుకో. వదిలేమంటావా? తను నన్ను నమ్మిందిరా, నన్ను వదిలేయొద్దు అని ఏడ్చిందిరా. రేయ్, నమ్మక ద్రోహం చేయమంటావా? పోండి.
నేనేం తప్పు చేశాను? వదిలిపెట్టడానికి వీల్లేదు గారు. మీరు ఒక్క మాట ఊహనండి, వాడిని నరికేసి వస్తారు. అతను చౌదరి గారు ఈసారి సింహాచలాన్ని వదలకూడదు. బెంగళూరులో మనకు మనుషులు ఉన్నారు చౌదరి గారు. ఏం చేయమన్నా చేస్తారు? ప్రాణాలతో నిలువున తగలబెట్టేమంటారా? అవును, రండి మనం వెళ్ళి వాడిని వేసేసి వద్దాం. రే ఎవరూ వెళ్ళొద్దు. వాడి వల్ల అవుతుందనే వాడు వెళ్ళాడు. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. వాడు ఆ పిల్లని తీసుకొస్తాడు. రేయ్! రేయ్! రేయ్ వదలరా నా కూతుర్ని. నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను. ఎవడైనా అడ్డొచ్చాడంటే నరికి పారేస్తాను. సుసి రైట్. మీ నాన్న చూసి భయపడకు సుసి, నీకు నేనున్నాను. ఎవరినన్నా ఇతను? సుసి భయపడకు సుసి, నేనున్నాను సుసి. ఇతనేమైనా మెంటలా? సుసి మెంటలే. సుసి నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు. తను ఎందుకు అలా అనిందో కూడా నాకు తెలుసు. నేను లేకుండా సుసి బతకలేదు. తను లేకుంటే నేను అంతే. మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది. ట్రైన్ టైమింగ్ ఏంట్రా? 1:30 బెంగళూరు ఎక్స్ప్రెస్ బాలు కరెక్ట్ గా వచ్చేస్తుంది. గన్ టైం. పావుకుంటుందిరా. వీడేంటి ఇలా గుద్దేసి వెళ్తాడు? ఎగరొస్తున్నారు కానీ ఎంత స్పీడో చూసావా? వచ్చేది అబో 40యో బిలో 40యో తెలియదు. కాటికి కాళ్ళు చాపుకుని ఎవరైనా బాంబు వస్తే అప్పుడు తెలుస్తుంది. బామ్మ కూడా ఒక ఫిగరే కదరా. చీనీ ఎంకమ్మ. మార్నింగ్ బాలు. బెంగళూరు ట్రైన్ వచ్చేసిందా సార్? బండి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. చెత్తనాయాలు కదా. నీ తప్పుడు ఇన్ఫర్మేషన్ లే. మొహం చూడు. రే పాపరా అమ్మాయి. అసలు ఈ ఊరికి కొత్త. ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేయదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళ ఉంటున్నాం మీ అందరికి. మావా ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసురా, సేర్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చేయాలి? అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేకలేసుకుంటూ వెళ్ళు. సుసి వెళ్ళరా. కసి కసి ఆడపిల్ల పడకు. ఓకే. దున్నపోతులా తెయ్యకు. లోపల ఉందేమో చూడు. సుసి ఇక్కడ సుసి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుసి లోపల సుసి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదిగో నా కత్తి. ఏంట్రా? నేను చూసుకుంటాను. సుసి. నమస్తే బాలన్న. ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్స్ ఉందేమో చూడు. లేదండి. వీడి జేబులో ఉంటుంది. ఏదైనా నా పర్స్ కొట్టి. అయ్యో అవును సైడ్ మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఎలాగైనా కనిపెడతానులే. మొట్టమొదటిసారిగా సుసేన్ నేను అప్పుడే చూశాను. తనే సుసి అని నాకు అప్పుడు తెలియదు. కానీ తనే సుసి అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుసిని చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు. సుసి సుసి మాత్రమే కనిపించింది. తనే సుసి అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు. మీరు బాలు కదూ? సుసి ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే, పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్. అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా, స్మార్ట్ గా, బయటికి బుద్ధిమంతుల్లా, లోపల ఫైర్ తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు. మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు. చివరిగా అంకుల్ ఓ మాట చెప్పారు, మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మావా.
ఏంట్రా మామ సైలెంట్ గా వస్తున్నావు? పరువు తీకు సుసి నన్ను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయాలి. వదిలేసిపోతారేంటి? అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా? మూసుకొని రారా. ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఓకే, ఇది నేను వెనక పెట్టాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో సుసి. మరి మీరంతా? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. మరి నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. అలాగే. అయ్యా, నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా, బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనండి. అంతే. రే బాలు, ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా. ఇది బండ, ఎద్దుల బండ. వెళ్ళు 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 వెళ్ళు, నీ టైం బాగుంది. బండి నెట్టుకుంటూ వెళ్ళిన పెట్రోల్ మిగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను. ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా? ఎందుకంత తొందర? పో. హలో అంకుల్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఐఎమ్ వెరీ సారీ, నేను గర్ల్స్ కి లిఫ్ట్ ఇచ్చిందే లేదు. అంకుల్ అంకుల్, ఈ ఒక్కసారి మీ పాలసీ మార్చుకోకూడదా? ఏమని చూసి సైకిల్ వెళ్తానంటున్నావు? మరేం చేయను, నువ్వు బైక్ నడుపుతున్నావు, ఎద్దుల బండి నయం. ఎంత మాట అన్నావు? ఇప్పుడు చూడు. ఎవడ్రా బాలు? నమస్తే అన్న. ఏంట్రా ఎగస్ట్రాల్ చేస్తున్నావా? ఒక దేశానంటే తెగుద్ది. వీళ్ళెవరో కత్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మావా. బాయ్, నీకోసం ఎవరో వచ్చారు. చెప్పకపోతే పీక తెగుద్ది. మావా, వీళ్ళకి ఏరియా గురించి తెలిసినట్లేదు. సొంత ఖర్చులతో సమాధి కట్టుకోకుండా మావా. బాలు ఎవడ్రా ఇక్కడ బాలు? సేటు రావయ్యా రా. ఆ రోజు ఎవరు లేకుండా చూసి కొట్టి వెళ్ళారు కదా. మర్యాదగా వెళ్ళు, బాలుకు తెలిసిందో. రమ్మంటారా తిరిగి నా కొడుకుని? రమ్మంటారా చూద్దాం. పిలవరా, ఆడి కోసం వచ్చావురా, పిలవరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవడరా ఇక్కడ బాలు? హే, బాలు ఎవరని బాలుని అడుగుతున్నావు? సునామీ వస్తుందని తెలిసి శనక్కాయలు అమ్మడానికి వచ్చారే, వాళ్ళకి ఎంత కొవ్వు ఉండాలా? మన బాలు చేతికి సిక్కారు కదా, ఇక అలాగతే అదోగతే. ఎలాంటి ఎలాంటి పని వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకుంటారా, వెళ్ళండి. వదిలేరా, దయచేసి వదిలేరా. గొప్పింటి పిల్లరా, నా మాట వినరా, గొడవ అయిపోతురా. రా రా కానీ రా. పొడి చేస్తాను రా, కానీ పొడి చేస్తాను. పొడవమంటుంటే సెటు సుసేన్ ఇంటికి తీసుకెళ్ళు. పోదమ్మా. నువ్వు వేగది బాలు, నేను చూడాలి.
రే చిలక్క చెప్పినట్టుగా చెప్పాను, ఎవరైనా వినిపించుకున్నారా? ఎత్తడయ్యారు కదరా, ఎందుకు అతని జోలికి వెళ్ళాలి, ఎందుకు తన్నులు తినాలి? హేయ్, ఏంటే ఇది? తగలకూడని చోట్ల తగులుంటే ఏమై ఉండేది? సరసు, పసుపు నూరి పట్టువేయి. అలాగే. బయటరా. అవునయ్య గారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటారు. రేపు కాలో చెయ్యబోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బూస్టెత్తుకోవాలి. ఏమయ్యా, తినేది గుప్పెడన్నం, అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు. అది వదిలేసి ఏమైనా తిన్నావా? ఏందమ్మా సమతే, మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా? ఇదిగో ఇయ్యాల వచ్చానుగా. అవును, సేటు గారు మాలేస్తున్నారు కదా మరి. సేటు మాల తీస్తాడు. ఏ మా సుసి వచ్చింది కదా, మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు. నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దిగదు కదా. తనేమో పెద్దింటి పిల్ల, ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా, అందుకే మాల తీసాడు. అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా? మరే సుసి వాళ్ళ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. అప్పుడే నడివిరిగి మన సోదరు గారి దగ్గర పనిలో చేరాడు. సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల. మా అబ్బాయిలా చిన్నప్పుడు సుసి వాడిని ఇదిగో మాటల్లో పెట్టి ఎముకలేస్తున్నావు. నువ్వు ఇంటికెళ్ళు సుమతి, మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను. వెళ్ళు. అట్టాగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక. సుమతక్క, నీ చేత్తో వండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక. ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికాడికి రా. చేపలు, రొయ్యలు, బొమ్మిడాయలే. రూమ్ చాలా ప్లెజెంట్ గా ఉంది అంకుల్. ముందు ఇది నా రూమ్. నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఏసీ అదర కొడుతున్నావు సేటు. ఆ కాలు దించరా. నిజంగానా? నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్, నా కోసం స్పెషల్ గా ఏం చేయొద్దని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది. మటన్ ఫిషా? సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతోంది. పద. రా. ఏంటి అంకుల్, బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా? నువ్వే వెళ్ళి తీసుకోపో. పెళ్ళాడువా నువ్వు? సేటు, దీన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సేటు, కొంచెం నీళ్ళు ఇవ్వు. వినిపించలేదు. సుమతి, కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇది నాకు ఆర్డర్ రాస్తా. అతను ఎంత టైర్డ్ అయ్యి వచ్చాడు, మంచినీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు సుసి. అయ్యా, నీకు ఆడి గురించి తెలీదమ్మా? లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచోడా? అయిపోయావు. అదే మంచినీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాన్ని సుసి. సుసి, ఆ ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా? బాగా వేడిగా ఉంది. సుసి, ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు తిప్పు. ఇటు ఇటు ఇటు. ఏ సుసి, కొంచెం లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్ లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు. స్టడీ. సుసి, ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరుపా. ఏంటి? పెయిన్ అమ్మడు. జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఓవర్గా ఉందా? సరే, నేనే పెట్టుకుంటానులే. సుసి, ఇవాళ నువ్వు రిలీజ్ అయినట్టే. ఇది సుసి, తనతో ఏంటి మాటలు? ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది, ఇవ్వు. ఏంటది? నడు నొప్పి సుసి, లేవలేకపోతున్నాను. సుసి, కొంచెం పెయిన్ గా ఉంది, నీ చేత్తోనే రాసేవా? అదే, ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాకేయండి ప్లీజ్. ఏంటి సెటు, విశేషమా? ఉపవాసమయ్యా. మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పుకారు. మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగల్చడు. చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా, కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. మసాజ్ ఏమంటే కైమా గుడ్డట్టు కొడతావేంటి? గొంతు పిసికేస్తాను. బాగుందే సీను. అక్కడ దెబ్బలు తిన్నోడు హాస్పిటల్ పడితే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఏంటి బాలో, ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. ఏం లేదు, ఫిగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా. కరెక్ట్ గా చెప్పావు. ఏంటి కరెక్ట్? కొట్టానంటే అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు, ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్. మంచి ఫిగరో చెత్త ఫిగరో, ఫిగరేగా. అవునా చూసి ఎవరా ఫిగరు?
నువ్వే ఆ? నేనా? నీకు ఎంత కొవ్వుంటే నన్ను ప్రేమించు. నిన్ను? ఆగు. నన్ను తిరగేశారా? నేనేం చేశానో చూడు. పాపం. దొరికావో అంతే. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది. ఇక్కడున్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి. జాగ్రత్త. ఏయ్! ఏయ్! సుసి నిన్ను బయటికి రమ్మన్నారు. ఏమైంది? ఏమైంది? బాలు, ఎందుకు లాక్కెళ్తున్నావు? ఏమైంది బాలు? ఏమైనా ప్రాబ్లమా? ఏం షాంపూ వాడతావంటే? అది ఇప్పుడు చాలా ముఖ్యం. ఏమైంది? ఏ సుసి ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఏం నేను చెప్తాను, చేస్తున్నావు? ఉండు. నా చెయ్యి. ఉండు సుసి. అది నువ్వు చేస్తున్నావు. నీకు తెలీదు, తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఏం చెప్తావు? ఏంటక్కడ? ఉండు చెప్పు. సుసి. వదలు. నా మాట విను. నేను వెళ్ళాలి. వచ్చేస్తున్నారు, నేను వచ్చేస్తున్నారు. వెళ్ళాలి. వాడు నేను వచ్చేస్తున్నారు. వదలు. విషయం వేయకుండా చెప్పమంటున్నావు. ఏంటిది? ఉండు, ఇక్కడ ఉండు. నేను చెప్తాను, ఇక్కడే ఉండు. లేదు, నేను వెళ్ళాలి. సుసి సైలెంట్ గా ఉండు. లేదు, వదలు, నేను వెళ్ళాలి. ఏయ్, సుసి. నేను చెప్తే విన్నావా నువ్వు? సంవత్సరం తప్పించుకుంటున్నావుగా, ఈ సంవత్సరం ఎలా తప్పించుకుంటావు చూస్తా. బాగా అయిందా? చెప్తే విన్నావా నువ్వు? ఒక 2 minutes వెయిట్ చేయన్నాను. విన్నావా? అయిపోయింది. పిచ్చ కామెడీగా ఉన్నావు చూసి. అందుకే